ప్రస్తుతం మన గుంటూరు జిల్లా కోటప్పకొండ దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే శివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ శివన మారుమోగిపోతుంది. అంతేకాకుండా కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. అంతేకాకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. నరసరావుపేట నుంచి కోటప్పకొండ మీదకి వచ్చినటువంటి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ప్రైవేటు వాహనాలు ఎవరి కూడా కొండ మీదకి అలౌడ్ చేయట్లేదు. అంతేకాకుండా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎంతో మనతో మాట్లాడానికి త్రికోటేశ్వర స్వామి ఆలయ ఈవో బైరేగ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలో మనం సార్ చెప్పండి, ఏంటి ఏర్పాట్లు ఎలా చేశారు ఈ భక్తులకి? మహాశివరాత్రి సందర్భంగా శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చే భక్తులకి ఈ సంవత్సరం నూతనంగా క్యూ కాంప్లెక్స్లో ప్రశాంతంగా దర్శనం చేసేందుకు క్యూలు ఏర్పాటు చేశాము. ఈరోజు ఉదయం 2 గంటల నుంచి స్వామివారికి అభిషేకంతో దర్శనాలు ఏర్పాటు చేశాము. ఇప్పటి వరకు సుమారు 40 నుంచి 45 వేల మంది దర్శనం చేస్తున్నట్టు అంచనా ఉందండి. వేలాది మంది భక్తులు ఇప్పటి వరకు కూడా క్యూలో నిలబడి ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు సుమారు 2 లక్షల మంది దర్శనం చేసుకుంటారని అంచనా ఉంది. దేవాలయం దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ తోటి పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అట్లాగే ఆర్టీసీ డిపార్ట్మెంటు అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా దర్శనం చేసుకునేదానికి ఏర్పాటు చేశాము. అత్యధికంగా వాలంటీర్లు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ అందరితోటి సుమారు 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లతోటి ప్రశాంతంగా క్యూలు నడుపుతున్నాము. అట్లాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వామివారికి దర్శనానికి వచ్చే భక్తులకి ప్రత్యేకంగా క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేసాము. క్యూలో ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు. అట్లాగే దర్శనానికి వచ్చే భక్తులకి 1,00,000 వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసాము. మజ్జిగ ప్యాకెట్స్ ఏర్పాటు చేసాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. అట్లాగే ఈ కోటప్పకొండలో అరిసె ప్రసాదం ప్రాముఖ్యంగా ఉన్న అందరికీ ప్రసాదాలు అందే విధంగా అరిసె ప్రసాదం, లడ్డు ప్రసాదం ఏర్పాటు చేశామండి. అట్లాగే కొండపైన వచ్చే భక్తులకి ట్రాఫిక్ నియంత్రణ నిమిత్తం ప్రత్యేకంగా కొండ కింద పార్కింగ్ ఏర్పాటు చేసి వాహనాలన్నీ అక్కడ నిలిపి అక్కడి నుంచి ఆర్టీసీ వారు కొండపైకి బస్సులు ఏర్పాటు చేశారు. కావున భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకుని వారి గమ్యస్థానాలకు తిరిగిపోవాల్సిందిగా, అట్లాగే స్వామివారి కృపా కటాక్షలు పొందవలసిందిగా కోరుచున్నాను. మహిళలకి, వృద్ధులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు? ఇంకా మరి కాసేపట్లో ఎండ తీవ్రత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కొండ ప్రాంతం కాబట్టి వాళ్ళకి ఏర్పాట్లు ఏమండి. అట్లాగే మహిళలకి, వృద్ధులకి ప్రత్యేకంగా లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేసాము ఈ సంవత్సరంగా. అట్లాగే క్యూలో ఇబ్బంది లేకుండా ప్రతి ఫ్లోర్లో టాయిలెట్స్ ఏర్పాటు చేసాము. మంచినీళ్ళు, మజ్జిగ ఏర్పాటు చేసామండి. ఎలాంటి ఏసో వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా సుమారు క్యూ లైన్లో 20,000 మంది నిలబడి ఉండడానికి ఏర్పాటు చేస్తున్నామండి. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, మరి కొంతమంది ఉన్నారు, వారి మాటలో కూడా ఉన్నాం. చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ బాగానే ఉండేయండి. అందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అందరూ ఇక్కడ అరేంజ్మెంట్స్ మాత్రం మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాము. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా బాగా సంతృప్తికరంగా ఉన్నాయి. అన్ని అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓకే, అంటే ఏంటి త్రికోటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత? అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? మేము ఈ సంవత్సరం మొదటిసారి వచ్చామండి. అది సేవలో పాల్గొనడానికి వచ్చాము హైదరాబాద్ నుంచి. మరి కొంతమంది ఇక్కడ సేవ చేయడానికి వచ్చినటువంటి మహిళలు ఉన్నారు, స్కౌట్ మహిళలు. వారి మాటలు చెప్పండి అమ్మా, ఏంటి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు? ఈ త్రికోటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి? ఇదే ఫస్ట్ సార్ అండి ఈ స్వామివారిది. అయితే మాకేం తెలియదండి, ఇప్పుడే వచ్చాము. మీరు ఎంతమంది వచ్చారు ఇక్కడ? 50 మంది వచ్చామండి. త్రికోటేశ్వరుడు అంటే 3 కొండల మధ్యలో వెలిసిన వాడు కాబట్టి, 3 కొండల మధ్యలో వెలిసిన వాడు కాబట్టి త్రికూటేశ్వరుడు అంటారు. ఈ కోటప్పకొండ ప్రాముఖ్యం ప్రతి సంవత్సరం ఈ కోటప్పకొండ ప్రాముఖ్యం ప్రతి సంవత్సరం మేము వింటున్నామండి. ఈ సంవత్సరం సేవా కార్యక్రమంలో పాల్గొనదలిచి హైదరాబాద్ నుంచి మేము ఇక్కడికి వచ్చామండి. 50 మంది వాలంటీర్స్ వచ్చాము. స్వామివారి కృప ఎలా ఉందో అలాగే మేము ఆ స్వామివారి ఏ సేవ చేయించుకుంటారో మా చేత ఆ సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ పోలీసు వారు, ఇక్కడ ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లని చక్కగా చేశారు. అవన్నీ భక్తులకు కూడా ఏ ఇబ్బంది లేదు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరం పైకి వచ్చేసాము. ఇంకా స్వామివారి కరుణా కటాక్షాలకి అందరూ ఆయన కృపను పొందవలసిందిగా కోరుకుంటున్నాం. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ శివనామస్వరంతో మారుమోగిపోతుంది. అంతేకాకుండా కూడా ఇక ఏదైతే ఉందో ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు ఎవరో కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి టెంపుల్ ఈవో బైరేగా చెప్తున్నారు. దాంతోపాటు ఇక ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి భద్రత పరంగా కూడా పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేసి దాదాపు 2,000 మంది సిబ్బంది, డిఎస్పీలు కానీ, సిఐ కానీ,
కానిస్టేబుల్స్ కానీ మహిళా కానిస్టేబుల్స్ కానీ అందరూ కూడా ఎక్కడికక్కడ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా భారీగా కూడా భద్రత ఏర్పాటు చేశారు. ఇక ప్రైవేట్ వాహనాలు కొండ కిందనే పార్కింగ్ చేసుకునే సౌకర్యాలు కూడా కోటప్పకొండ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి